ఒక మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని దారిలో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు ఈ కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ, అదేవిధంగా దానికి కావలసిన చట్టపరమైన డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లు, అధికారుల డాక్యుమెంట్లు కానీ, స్టాంపులు కానీ, సిగ్నేచర్లు కానీ అవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళది కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 2024లో చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం సమాచారం